నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ కాలువలను ఆక్రమిస్తూ సమీప గృహాల వారు ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టరాదని, డ్రైన్ కాలువల పూడికతీత పనులకు అడ్డంకిగా ఉంటే ఇంటికి సంబంధించిన మెట్లు, ర్యాంపులు తదితర నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 7వ డివిజన్ నవాపేట, చాకలి వీధి, సెట్టికుంట రోడ్డు, లక్ష్మీపురం, గమల్ల వీధి తదితర ప్రాంతాల్లో ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ విభాగం, వార్డు సచివాలయ కార్యదర్శులతో కలిసి కమిషనర్ బుధవారం పర్యటించారు. నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ కాలువలను ఆక్రమిస్తూ సమీప గృహాల వారు ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టరాదని, డ్రైన్ కాలువల పొడికతీత పనులకు అడ్డంకిగా ఉంటే ఇంటికి సంబంధించిన మెట్లు, ర్యాంపులు తదితర నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 7వ డివిజన్ నవాపేట, చాకలి వీధి, సెట్టిగుంట రోడ్డు, లక్ష్మీపురం, గమల్ల వీధి తదితర ప్రాంతాలలో ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ విభాగం, వార్డు సచివాలయ కార్యదర్శులతో కలిసి కమిషనర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల సూచనల మేరకు సుమారుగా 1.5 కోటి రూపాయలతో స్పెషల్ డ్రైవ్లో భాగంగా డ్రైన్ కాలువల పూడికతీత పనులతో పాటు పూర్తి స్థాయిలో సీల్ట్ తొలగించేందుకు నగరం మొత్తం చిన్న, పెద్ద కాలువల్లో మొత్తం డీజిల్టేషన్ పని మొదలుపెట్టామని తెలిపారు. అన్ని డివిజన్లలో గ్యాంగ్ వర్క్ చేపట్టి డ్రైన్ కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన ఆక్రమణలు, ర్యాంపులు, మెట్లను తొలగించి 100% సీల్ట్ తొలగింపు పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి పేరుకుపోయిన సీల్ట్ను మిషన్ల సహాయంతో తొలగించడంతో దోమల ఎదుగుదలకు అవకాశం లేకుండా పోయిందని, దోమల పూర్తి నిర్మూలనకు పూడికతీత పనులు ఉపయుక్తమవుతాయని కమిషనర్ తెలియజేశారు. చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గృహ వ్యర్థాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను వేస్తే జరిమానాలతో పాటు అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా డ్రైన్ కాలువలు పూడికతీత, సీల్ట్ ఎత్తివేత పనులను చేపట్టాలని, తడి పొడి చెత్తను విడివిడిగా సేకరించేలా సిబ్బందిని పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. నూతన భవనాలకు సంబంధించిన అసైన్మెంట్ను పరిశీలించి పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ద్వారా కొలతలు వేయించి పన్ను డిమాండ్ నోటీసులను తనిఖీలు చేశారు. నూతన భవన నిర్మాణాల వద్ద బిల్డింగ్ ప్లాన్ అనుమతులను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. నవాపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రం, రైతు బజార్లను కమిషనర్ సందర్శించారు. రైతు బజార్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించి సిబ్బందికి వివిధ సూచనలు జారీ చేశారు. అనంతరం స్థానిక ఆత్మకూరు బస్టాండ్ కూడలి నుంచి టౌన్ హాస్పిటల్కు వెళ్లే ప్రధాన 3 మార్గాలను బ్లాక్ చేస్తూ ఆక్రమించిన వీధి వ్యాపారుల దుకాణాలను, తోపుడు బండ్లను కమిషనర్ తొలగించారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డిఈ రఘురాం, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. అవునమ్మా, అది ఓకే. అయితే ఈ లాస్ట్ 2-3 డేస్ కదా ఇన్ జనరల్ కూడా ఆయన వార్డులో అందుబాటులో ఉండడం లేదంట. ఇప్పుడున్న సెక్రటరీ చెప్తున్నారు. మరి ఎక్కడ కూర్చున్నారు ఆయన ప్లేస్లో ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వట్లేదు. తర్వాత ప్రతిమానామకి మనము ఇదివరకు You're right.
పంపించండి. ఇక్కడ వాటర్ విజిట్ ఉన్నప్పుడు ఎవరు ప్లానింగ్ కూర్చొని ట్యాంకుల దగ్గర పని చేయకుండా ఉంటే ఎట్లా? అట్లా ఉంటే కనుక మీరు ఇక్కడికి నుంచి పోతారు. కార్పొరేటర్ గారు ముందే చెప్తాం. ఈరోజు 7వ వార్డు పర్యటనలో భాగంగా స్థానిక కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి గారు మరియు సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ డిఈ గారు రఘురామ్ గారు, వెటరన్ డాక్టర్ మదన్ మోహన్ గారు అందరి ఆధ్వర్యంలో 7వ వార్డు పర్యటన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చాకలివారి వీధి, అదేవిధంగా చెట్టుకుంట రోడ్డు, లక్ష్మీపురం మెయిన్ కాలనీ, గమ్మల్ల వీధి, ఈ మెయిన్ రోడ్స్ అన్ని చూడడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైన్స్ అనేటువంటివి మనకి ప్రాపర్గా వాటర్ ఫ్లో లేకపోతే అది దోమల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం అవుతుంది. దానివల్ల మనకు నగరంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా డ్రైన్స్ కట్టింది వాటర్ మన ఇళ్లలో నుంచి వచ్చిన వాటరు, లేకపోతే రోడ్డు మీద పడిన వాటరు బయటికి వెళ్ళడానికి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా కవర్ స్లాబ్స్తో, ర్యాంప్స్తో ఎవరి స్వార్థం కోసం వారు మూసివేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకు దోమల ఉత్పత్తి ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మీ ఇళ్ల ముందు ఉన్నటువంటి డ్రైన్స్ పైన ఈ కవర్ స్లాబ్స్ వేయడం కానివ్వండి, ర్యాంప్స్ కావడం కానివ్వండి, అవి ఎంతవరకు అవసరం అంతవరకే చేయాలి. కానీ మొత్తం కనుక కవర్ చేసినట్టయితే డిసిల్టేషన్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. దానివల్ల డ్రైన్స్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకు దోమల బెడద ఎక్కువగా ఉంది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సలహాల మేరకు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారి యొక్క సలహాల మేరకు అటు రూరల్లోని సిటీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,50,00,000తో ఈ మీడియం అండ్ మైనర్ డ్రైన్స్లో డిసిల్టేషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డ్రైన్స్ డిసిల్టేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా డ్రైన్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలని చెప్పి ప్లానింగ్ అధికారులకు, అదేవిధంగా రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి పరికరాలను అందించాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం ఈ డ్రైన్స్ డిసిల్టేషన్ జరిగేటప్పుడు కాలువల మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఖచ్చితంగా తొలగిస్తారు, అందులో సందేహమే లేదు. ఎందుకనంటే అన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి పూర్తిగా టు ది బాటమ్ డ్రైన్స్ డిసిల్టేషన్ చేస్తేనే మనకి ఈ వాటర్ ఫ్లో పెరుగుతుంది, దానివల్ల దోమల బెడదని తగ్గుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పి, అదేవిధంగా భవిష్యత్తులో ఈ డ్రైన్స్ పైన పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టకుండా శానిటరీ సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రైన్స్ని క్లియర్ చేసేందుకు వీలుగా వారి నిర్మాణాలు టేకప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడము, పబ్లిక్ ప్లేసెస్లో ఈ మీ ఇంట్లో వాడేసినటువంటి చెత్తను పడేయడము, ముఖ్యంగా టీ స్టాల్స్, తర్వాత పాన్ డబ్బాల వాళ్ళు సిగరెట్ ప్యాకెట్స్ కానివ్వండి, టీ స్టాల్స్ దగ్గర టీ కప్స్ కానివ్వండి, చికెన్ మటన్ స్టాల్స్ దగ్గర ముందు అవి లోడింగ్ అన్లోడింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కింద టార్పాలిన్ పట్టాలు వేసుకోవాలని, ఆ విధంగా రోడ్స్ని నీట్గా ఉంచుకోవాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళకి పెనాల్టీలు కూడా విధించడం జరిగింది. కాబట్టి పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారము ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సో ప్రజారోగ్య చట్టానికి ఎవరైతే ఉల్లంఘిస్తారో వారందరిపైన ఖచ్చితంగా మొదటగా పెనాల్టీలు వేస్తాం, తర్వాత నోటీసులు ఇచ్చి అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.